గండి కొట్టి వరద పంపించారు ఇక్కడికి. ఆ నయనారం దగ్గర మైలారం దగ్గర గండి కొడితే వరద వచ్చింది ఇక్కడికి. అది ఎలాగంటే తెలుసా, నైట్ పంపించారు. మాకు అంతకు ముందు వచ్చింది ఖాళీ తుఫాన్ వచ్చినప్పుడు 2 రోజులు మాకేం బాగాలేదు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఈ వరద కారణం గండి కొట్టి పంపించారు. పార్టీలకు అతీతంగా పనిచేసే పనులు అయ్యా. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నా, ప్రపంచమైనా సరే వాళ్ళు ఏసీ కింద ఉంటారు తప్ప వాళ్ళు ఏం చేయలేరు. ఓట్లు పంపిస్తానన్నారు, ఏంటి ఆ పైన బ్లాక్ లో వాళ్ళకి 3 రోజులు అయిపోయింది. ఆజాన్ కానించి వచ్చి తొంగని చూసిన వాళ్ళు లేరు, ఫుడ్ లేదు, వాటర్ లేదు. ఈ నీళ్లు పెట్టి చేసుకుంటున్నాం ఏదైనా పనులు, ఈ నీళ్లు పట్టి. ఏంటండి ఇది? మాకైంది ఓటు అని మా ఇళ్ల చుట్టూ తిరిగారు కదా, ఓట్లయితే ఈ రకంగా చేస్తారా? ఇలాగేనా అసలు జనాల్ని? అది ఒంగొని పడవలు పెడితే పడవలు డబ్బులు ఇలా వాటర్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ ఇష్టం వచ్చినంత అడుగుతారు. ఇప్పుడు వాటర్ టిన్నులు తెచ్చుకుంటున్నారా? అవి అమ్ముకుంటున్నారు తెలుసా? అక్కడ పాల బయటలు పంచుతున్నారా? అవి అమ్ముకుంటున్నారు ఇక్కడ 80 రూపాయలకి, 130 రూపాయలకి. వాటర్ బాటిల్ 150 రూపాయలు అంట. ఎక్కడైనా ఉందండి ఇది? ఎవరు రాలేదన్న, ఎవరు వాటర్ లేదు, ఏమీ లేదండి. తిండి లేదు, ఫుడ్ లేదు, ఫుడ్ కూడా లేదు, వాటర్ లేదు, పాలు కూడా ఏమందరం